అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక గ్రామము శ్రీమద్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే వేకువజామున తాళ్లపాక జ్ఞాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, టెంకాయ, నీరు, గంధం, పరిమళ సుగంధ ద్రవ్యాలతో అర్చకుల వేద మంత్రాలు నడుమ అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం టీటీడీ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీనివాస కళ్యాణాన్ని నేత్రపర్వంగా వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మండపంలో ప్రత్యేక కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి ఉత్సవ మూర్తులను వేరువేరుగా కొలువుదీర్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామిని స్వర్ణాభరణాలు, నూతన పట్టు వస్త్రాలను ధరింపచేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీనివాస కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి, ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, అన్నమయ్య ప్రాజెక్టు వారు పాల్గొన్నారు. పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు ఈ అన్నమయ్య జన్మించిన ఈ గ్రామానికి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రాయలసీమకే ఎంతమంది కవులు, మహనీయులు, జ్ఞానులు ఎంతమంది పుట్టినా అన్నమయ్య యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో, ఏ కవులు కానీ, ఏ జ్ఞానులు కానీ, ఏ యోగులు కానీ, ఏ సిద్ధులు కానీ ఆయన యొక్క మహిమాన్వితమైన జ్ఞానంతో సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి హృదయంలో ప్రత్యక్షమైనట్టుగా అంతమంది సిద్ధి పురుషులు కూడా అన్నమయ్యతో సాటి లేని వాళ్ళు. నిజంగా ఇక్కడ చిన్నకేశ్వర స్వామి చూస్తే ఆనందం వేసింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క అంశయే ఉన్న అన్నమయ్య స్వామికి ఇక్కడ అర్చనాదులు గావించి స్వామి యొక్క అనుగ్రహంతో ఎవరు ఈ సృష్టిలో రచించలేనంత రచన ఈ అన్నమయ్య గడ్డ నుంచి ప్రారంభించిన అద్భుతమైన ప్రాంతము, పరమ పవిత్రమైన ప్రాంతము ఈ అన్నమయ్య గ్రామం. ఈరోజు కూడా అనువంశీకులు ఆ అన్నమయ్య ట్రెడిషన్ సంప్రదాయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇలా రక్షించబడుతూ అన్నమయ్య ప్రాజెక్ట్ అనే పేరుతో ఎన్నెన్నో కీర్తనలు, ఎన్నెన్నో కావ్యాలు, అలాగే ఒక చిత్రీకరణతో కూడుకున్న సందర్శనం చేయడానికి కావలసిన పరికరాలు, ఎన్నెన్నో ప్రాజెక్టు తాళపత్ర గ్రంథాలు ఎన్నెన్నో సంపాదిస్తూ ఈరోజు యావత్ భారతదేశంలో రాయలసీమ అంటే అన్నమయ్య, రాయలసీమ అంటే అన్నమయ్య అని పేరు కలిగేటట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం, ఢిల్లీ, అలాగే బొంబాయి అనేక ప్రాంతాల్లో అన్నమయ్యని పెట్టుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రచారం చేసే స్థాయిలో ఉంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచారం అవ్వాలి అంటే, వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ తెలియాలి అంటే, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తెలియాలి అంటే అన్నమయ్య కీర్తన ద్వారానే తెలుస్తుంది. కానీ వేరొక గత్యంతరం లేదు. అసలు వెంకటేశ్వర స్వామిని మనం చూడగలమా? తిరుమల వెళ్ళి చూస్తాం, జీవితంలో ఒకసారో, 2 సార్లు, 3 సార్లు. కానీ నిత్యం చూడాలంటే అన్నమయ్య సంకీర్తన ఇంట్లో ఉంటే చాలు. ఆయన సంకీర్తన వల్ల ప్రతి ఒక్క గుండెల్లో, హృదయంలో వెంకటేశ్వర స్వామి చతుర్భుజిగా చిరునవ్వుతో
గదాహస్తాలతో పరిపూర్ణమైన దర్శనాన్ని ఒక్క అన్నమయ్య సంకీర్తనంతో మన హృదయంలో కలుగుతుంది. పూర్వీకులు చెబుతారు, దేవాలయంలో దర్శనం కంటే ఆత్మలో దర్శనం గొప్పదని. అలాంటి ఆత్మలో దర్శనం చేయించే ఏకైక జ్ఞాని సిద్ధి పురుషుడు ఎవరు అంటే అన్నమయ్య మాత్రమే. అటువంటి అన్నమయ్య గ్రామానికి రావడము, ఈరోజు ఇక్కడ కళ్యాణోత్సవం జరగడము, వారి జయంతి పర్వదినము 616 సంవత్సరాలకే పరమాత్మ సాక్షాత్కారమైన మహామూర్తి, జ్ఞానమూర్తి అన్నమయ్య. అటువంటి ఈ కార్యక్రమానికి రావడము, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని కోరిక మాలో ఉండడము. ఈరోజు ఈ భూమి అదృష్టం ఏమిటంటే ప్రతిరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని తాకుతున్న వెంకటేశ్వర స్వామికి తన హస్తాలతో డైరెక్ట్గా అభిషేకం చేస్తున్న ప్రధాన అర్చకులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా నడపడం. వేణు దీక్షితులు గారు వెంకటేశ్వర స్వామి తాకిన వ్యక్తి ఇక్కడికి రావడం అంటే ఎంత పుణ్యం. అది అన్నమయ్య మహిమ, అన్నమయ్య మహిమ. అలాగే ప్రాజెక్ట్ చూస్తున్న విభీషణ్ శర్మ, ఆయన చక్కటి మాటలతో మీకు ముందే చాలా విషయాలు చెప్పారు, కీర్తనలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ రాయలసీమలో ఉన్న అన్నమయ్య క్షేత్రమే అన్నది, అంత గొప్ప ప్రాంతానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది.